వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూద్దాం. వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే రాజ్యస్థానంలో రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అన్నమాట. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు యోగకారకుడు. వృత్తిపరంగా మరియు అదే రాజకీయ చైతన్యం అనేది ఎక్కువగా ఇవ్వగలిగినటువంటి గ్రహం వచ్చినప్పటికీ రాహు. అదేవిధంగా గురువు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇక రాశి వారికి అధికమైనటువంటి వ్యయం అనేది ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు తొందరగా ముడిపడటం అనేది కొద్ది కష్టంగా ఉంటుందన్నమాట. అలాగే ఇక రాశి వారిని పంచమంలో చూసినట్లయితే మనకు కేతువు. ఇది సంతాన సంబంధితమైన విషయాల్లో కొన్ని కష్టాలను కూడా కలిగించగలుగుతుంది. మరియు అదేవిధంగా మనం గమనించినట్లయితే భాగ్యస్థానాల్లో ఇక్కడ మనం చూసినట్లయితే కుజుడు శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. కుజుడు శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఈ యొక్క రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కుజుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటాడో ఏ రాశికైనా సరే భాగ్యస్థానంలోకి రావటం అనేది అంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందన్నమాట. అంటే వృత్తిపరంగా కానీ లేకపోతే అనుకున్న పని సరే సమయానికి జరగకుండా ఉండటానికి ముఖ్య కారకుడు కుజుడు భాగ్యస్థానంలో సంచారం చేసేటప్పుడు ధనక్షయకారకుడుగా కూడా మారిపోతుంటాడు అన్నమాట. అంటే డబ్బు వస్తుంది కానీ డబ్బును అదేవిధంగా ఖర్చు పెట్టడం అనేది కూడా జరుగుతుంటుంది. రాజ్యస్థానంలో రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వృత్తి అనేది ఉంటుంది. వృత్తి నుంచి అంటే మిమ్మల్ని జాబ్ లేకుండా ఇంట్లో కూర్చున్నా సరే ఫోన్ చేసి ఉద్యోగం ఉందని చెప్పి పిలుస్తారు. డబ్బు అనేది ఆ విధంగా రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఖర్చు అవటం అనేది కూడా జరుగుతుంటుంది అన్నమాట. ఇక రాశి వారు సెల్ఫ్ డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది. కుజుడి యొక్క దృష్టి మనం గమనించినట్లయితే మనం చూసినట్లయితే ఇక్కడ సింహం మీద ఉందన్నమాట. మనకు అష్టమ దృష్టి చూసినట్లయితే అదేవిధంగా ఇక్కడ వృషభ రాశి వారికి వచ్చినప్పటికీ ఇది చతుర్థ స్థానం అయిందన్నమాట. తద్వారా వచ్చినప్పటికీ కుజుడి యొక్క దృష్టి అనేది అష్టమం మీద ఉన్నది కాబట్టి ఇది చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మోసపూరితమైనటువంటి మాటలు నమ్మవద్దు. దొంగ స్వామీజీలని నమ్మి వారిని ఎక్కువ ఫాలో అవ్వకుండా ఉండటం అనేది ముఖ్యం. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పాలి అంటే కొత్తగా ఏదైనా ల్యాండ్స్ కానీ ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసేటప్పుడు 1-2 సార్లు మీరు పరిశీలించే డాక్యుమెంట్స్ అనేవి క్లియర్గా ఉన్నాయా లేదా క్లియర్ కట్గా ఉందా లేదా అని చెప్పి ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యం. అదేవిధంగా ఈ రాశి విద్యార్థులకు ఎలా ఉందంటే రాశి విద్యార్థులు గురువు బలం అనేది వృషభ రాశి వారికి చాలా తక్కువగా ఉంది. తద్వారా వచ్చేటప్పటికి వృషభ రాశి వారు ముఖ్యంగా కొద్దిగా కష్టపడి చదవాలి. ఇటువంటి విషయాల్లో అంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు యోగకారకుడే, కాకపోతే పంచమంలో కేతు బాగాలేడు, గురువు బాగాలేడు అన్నమాట. ఈ యొక్క 2 ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటికి రావడానికి కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. పిల్లలు ముఖ్యంగా చెప్పాలంటే గాయత్రీ దేవిని పూజించడం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా గురువారం పూట సాయిబాబా దర్శనం, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేయాలి. పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వచ్చేటప్పటికి కేతు అవరోధం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. లేకుండా ఉంటే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కేతు గ్రహ జపాన్ని చేసుకోవచ్చు వారే సొంతంగా. లేని పక్షంలో వారు వినాయకుడిని ఆరాధించినట్లయితే మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.